ఏ రీతి స్తుతింతునో మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. నేరములంచని వాడా నాదు నజరేయుడా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా, నా ప్రాణనాదుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడనో యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా వందనములు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చదువుకుందాం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని యెడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజమందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర ఊర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. త్రోవక వెలుగు అనే కార్యక్రమం ద్వారా ఇంతవరకు ఒక పాటను మేము విన్నాం, వాక్యాన్ని చదువుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించగల దేవుడు తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు తండ్రికి వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించే దేవుడు అని విశ్వసించడానికి మీరు సహాయం చేయ తండ్రి. ఉదయాన్నే ఈ విధంగా నీతో కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి, దేవాని మాటలు వినడానికి, నువ్వు చేసే కార్యాలను మేము రుచి చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకునండి. ఈ మే మాసంలో మమ్మందరిని కూడా జ్ఞాపం చేసుకుని ఇన్ని రోజులు మీరు కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మా దేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. అనేక రాష్ట్రాల్లో పూర్తయినాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. మీరు జ్ఞాపం చేసుకునండి దేవా. ఇంకా మిగిలి ఉన్న రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు, సరైన నాయకుల్ని మేము ఎన్నుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ విధంగా ఎలక్షన్ అయిన దేవా రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవా. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి, మీరు జ్ఞాపం చేసుకునండి. మా దేశాన్ని సరైన నాయకుడిని పరిపాలించడానికి మీరు ఎన్నుకున్న దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఎన్నుకోనండి సరైన నాయకుడిని దేవా. మేము చూడ్డానికి మీరు సహాయం చేతండి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని మీరు బాగు చేయండి, మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని పట్ల ఒక కనికరం చూపించండి దేవా. మీరే ఈ దేశంలో గొప్ప కార్యాలు చేయగల దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దేశము దేవా, ఈ దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రార్థన చేస్తున్నారు.
మీరు గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. ఆ విధంగా ఎంతమంది అయితే చిన్న బిడ్డలు ఉన్నారో జ్ఞాపం చేసుకోండి. ఎండాకాలము అనేక చోట్ల ఎండల ద్వారా, విపరీతమైన గాలుల ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు జ్ఞాపం చేసుకునండి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. కొంతమంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు సరైన మార్కులు రావడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణులు కావడానికి మీరు సహాయం చేతండి. ఆ విధంగా కృప చూపించండి. కొంతమంది యవనస్తులు తండ్రి జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కనికరించండి. మంచి జాబ్స్ని, సరైన చదువుకు సంబంధించిన ఉద్యోగాన్ని మీరు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తండ్రి కొందరు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు కూడా ఒక క్లాస్ పూర్తి చేసుకుని మరో క్లాస్కి వెళుతుండగా మీ జ్ఞానంతో నింపండి, మీ కృపతో బలపరచండి. తండ్రి కొందరు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో స్పాన్సర్స్ కొరకును, విలేజ్ అడాప్షన్ తీసుకున్న వారి కొరకును, బాక్స్ హోల్డర్స్ కొరకును, ఎంఓ డోనర్స్ కొరకును, ఎవరైతే విశ్వాన్ని పరిచయం ప్రేమించి కానుకలు సమర్పిస్తున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్ను ఇంకనూ ప్రోత్సహించడానికి అనేకులు లేవనెత్తండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఆ విధంగా తండ్రి విశ్వాన్ని పరిచయం మీరు వాడుకునండి. ఈ నెలలో తెలంగాణ రాష్ట్రము, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర కూడికలు జరుగుతూ ఉన్నాయి. నేను కేరళలో మీరు జ్ఞాపం చేసుకునండి. మీరు కృప చూపించి ఘనంగా నీ నామ మహిమార్థమై జరగడానికి మీరు సహాయం చేతండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఏ బలహీనతలున్నా సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా, సమస్తము సాధ్యము. అరికాలు మొదలుకొని శిరం వరకు మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలచిన దేవుడు, మీ స్వస్థ కార్యాన్ని ఆ బిడ్డల జీవితంలో మీరు జరిగించండి అయినా, మీరే స్వస్థపరచండి. ఎంతో మంది తండ్రి మంచం మీద పడి ఉన్నారు, వారిని మీరు కనికరించండి అయినా. ఆయా రోగముతో ఉన్నారు నైనా. ఏ రోగమైనా మీరు స్వస్థపరచగల దేవుడు, ఎంత పెద్ద రోగమైనా మీరు స్వస్థపరచగల దేవుడు. క్యాన్సర్ కానీ ప్రత్యేకంగా అనేకమైన బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, కాలు నొప్పులతో, చేతుల నొప్పులతో బాధపడుతున్నవారు, ఆ విధంగా బ్లడ్ క్లాట్స్తో బాధపడుతున్నవారు, పక్షవాతంతో బాధపడుతున్నవారు, అనేక రీతిలుగా ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ, షుగర్, ఎవరైతే రుగ్మతతో బాధపడుతున్నారో, అనేక క్యాన్సర్ల ద్వారా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు కనికరించి ముట్టి బాగు చేయండి. నేను మీరు స్వస్థపరచండి, మీ కార్యం జరిగించండి. మీరే కృప చూపించమని ఉదయకాల సమయంలో ఏ ప్రయత్నం అయితే వారు చేస్తున్నారో ఈరోజు వెళ్తున్నప్పుడు తండ్రి ప్రతి ప్రయత్నంలో మీరు సఫలతను మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యం వారి కుటుంబ జీవితంలో మీరు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. నీ సన్నిధికి ఎక్కువగా రావడానికి మీరు సాయం చేతండి. కుటుంబంగా నీ సన్నిధిలో గడపడానికి మీరు సాయం చేతండి. ప్రత్యేకంగా మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపం చేసుకోమని, దీని ఆశీర్వాదాలతో, దీని దీవెలతో మమ్మల్ని నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.